మహాశివరాత్రి వేడుకలకు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతోంది. తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శివయ్య దర్శనం కోసం రానుండడంతో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆలయంలో చలువ పందిళ్లు వేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా వేములవాడకు 500 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ రీజియన్ల నుండి బస్సులు వేములవాడకు రానున్నాయి. వీటితో పాటు సికింద్రాబాద్ బస్టాండ్ నుండి రోజు ప్రతి 10 నిమిషాలకు జాతర ప్రత్యేక బస్సు, సాధారణ బస్సులను నడిపించనున్నారు. అలాగే వేములవాడ పట్టణంలోని బస్టాండ్ నుండి గుడి వరకు మినీ బస్సు సర్వీసులు నడిపించనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షల సంఖ్యలో భక్తులు వేములవాడకు రానున్నారు. ఇందుకు తగ్గట్లుగా వేములవాడ మున్సిపల్ అధికారులు, ఆలయ అధికారులు పారిశుధ్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుధ్యం లోపించకుండా ప్రత్యేకంగా వేములవాడను 4 జోన్లుగా విభజించి 600 మంది కార్మికులను శానిటేషన్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోసం ఆలయంలో అధికారులు 5 లక్షల లడ్డూలు, 15 క్వింటాల పులిహోర సిద్ధం చేస్తున్నారు. 400 గ్రాముల లడ్డూ, 250 గ్రాముల పులిహోర ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లతో పాటు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటు ఆలయంలో భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జాతర సమయంలో 1700 మంది పోలీసులచే ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతర సమయంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో నిత్యం పెట్రోలింగ్ చేపట్టనున్నారు. భద్రతలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యం కొరకు ఇటు క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం. క్యూ లైన్స్లో ప్రత్యేకించి కోడెముక్కు, సాధారణ దర్శనం, స్పెషల్ దర్శనం, తర్వాత క్యూ లైన్స్లో మంచినీరు ఇవ్వడం, మజ్జిగ పాకెట్స్ ఇవ్వడం, తర్వాత భక్తులు ఉండడానికి మనకు ఓపెన్ ప్లేస్లో ఈ చలువ పందిళ్ళు కూడా నీడకు భక్తుల సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి జాతరలో రాష్ట్ర భాష సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో 2000 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దేవాలయ ప్రాంగణం, గుడి చెరువులో దాదాపు 35 ఎకరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు జాగరణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తెలిపారు. మార్చి 3 అలాగే మార్చి 4వ తారీఖు 2 రోజుల్లో ఒక కంప్లీట్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన సన్నాహక చర్యలన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో జాతీయ స్థాయి కళాకారులు, అలాగే రాష్ట్ర స్థాయి కళాకారులు, అలాగే స్థానిక జానపద గ్రామీణ కళాకారులకు సంబంధించిన కళారూపాలన్నింటినీ ప్రదర్శించే విధంగా శివుడు అనే కాన్సెప్ట్ మీద ఈ 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలని అత్యంత వైభవంగా రూపొందించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వ శాఖలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి.